శుక్లాంబరధరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రపంచంలో అతి గొప్పది అయినటువంటి ప్రేమ మనకు ఒక తల్లి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి తల్లి ప్రేమను నిజంగా ఇప్పుడు కొడుకు ఎంత దుష్టుడే కానీ, ఎంత క్రూరుడే కానీ ఆ తల్లికి కొడుకే కాబట్టి ఆ తల్లి ఎప్పుడు కూడా తన కొడుకును ఆశీర్వచనాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాడు ఏ తప్పు పని చేసి ఇంటికి వచ్చినా కూడా వాడి కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు ఈ యొక్క తల్లి ప్రేమ. కాబట్టి నేను కొన్ని విషయాలలో మీకు క్రోడీకరించి మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, జీవితంలో మనకు తల్లి చేయని మేలు కూడా నేను కొన్ని రాసులు చెప్తున్నాను, ఆ రాసులు చేస్తాయండి. అంటే తల్లి ప్రేమతో కనుక మనం పోల్చినట్టయితే కొన్ని రాసులు మన జీవితంలో మంచి గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయండి. మరి ఆ అదృష్టవంతమైన రాసులలో పుట్టడం కూడా మీ పూర్వజన్మ సుకృతం మాత్రమే. అంటే మనకున్నటువంటి శాస్త్రాలు, పురాణాలు ఏం ఘోషిస్తున్నాయంటే, నేను చెప్పినటువంటి కొన్ని రాసులలో పుట్టిన వాళ్ళు ప్రపంచాన్ని ఏలి మంచి ఒక స్థానంలో స్థిరపడిపోతారు అని కూడా మన శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి ఇలాంటి మంచి రాసులలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు తప్పకుండా ఒక మంచి మార్గంలో నడుచుకుంటారు, మంచి స్థాయిలో స్థిరపడతారు. ఈ రాసులలో పుట్టడమే మీ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు భావించినట్టయితే మీరు తప్పకుండా మీ యొక్క పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. మనకున్నటువంటి 12 రాసులు, వాటి అధిదేవతలు వేరు ఉంటారు. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహంకు సంబంధించిన అధిదేవతలు మనకు ఉండడం జరుగుతుంది. గ్రహాలు 9, రాసులు 12. ఈ యొక్క రాశులలో కూడా వీటికి అధిదేవతలు కూడా ఉంటారు. మరియు ఈ యొక్క రాశిని పాలిస్తున్నటువంటి అంటే ఈ రాశులను పాలిస్తున్నటువంటి గ్రహరాజులు కూడా ఉంటారు. మరి ఇప్పుడు ఉదాహరణకి అగ్నితత్వపు రాశులలో కనుక మనం చూసినట్లయితే మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మరియు సింహరాశికి అధిపతి రవి. మరియు ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ యొక్క 3 రాశులు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఈ యొక్క తులారాశి, వాయుతత్వపు గల రాశి తులారాశి, దీనికి అధిపతి శుక్రుడు. మరియు జలతత్వపు గల రాశి వృశ్చిక రాశి, దీనికి అధిపతి కుజుడు. ఈ యొక్క అగ్నితత్వపు రాశులలో ఈ 3 రాశులు, వాయుతత్వంలో తులారాశి మరియు జలతత్వంలో వృశ్చిక రాశి, ఇవి చాలా అద్భుతాలు సృష్టించే రాశి. మరియు భూతత్వంలో ఒక రాశి ఉందండి, అది కన్యా రాశి. ఈ భూతత్వంలో ఉన్నటువంటి కన్యా రాశి కూడా చాలా చాలా పవర్ఫుల్. అంటే మనకు చాలా మేలు చేయడంలో ఇవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే సింహరాశిలో పుట్టిన వారు నేను చెప్పినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశులలో, అంటే మేషం, సింహం, ధనస్సు, కన్య, తుల మరియు వృశ్చిక రాశులలో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే అసలు మీకు ఇంకా ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మీకు దరి చేరవు అని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.